ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమైన ఫైల్స్పై సంతకాలు చేయడం హర్షణీయమన్నారు. నిరుద్యోగులకు అవసరమైన మెగా డిఎస్సీపై మొదటి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడం, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచడం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం శుభపరిణామమన్నారు. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మేరకు ప్రత్యేకంగా మెగా డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. దాని ఎంతో మంది యువత బీఈడి చేసి టీటీసీ చేసి చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే ఎన్నో స్కూల్స్ లో ఉపాధ్యాయులు లేక భర్తీ చేయకుండా ఉంటే అటువంటి యువత కోసం మెగా డిఎస్సీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఎంతో మంది భూ యజమానులు ఇబ్బంది భయపడతా ఉన్నారు, భయభ్రాంతులు గురైతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ జీవో చేశారు, రెండో సంతకం పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఎంతో మంది కార్మికులు గ్రామాల నుంచి పట్టణాల్లో వచ్చే పనులకు వచ్చినప్పుడు మరి బ్యాంకు పని మీద, హాస్పిటల్ పని మీద, అనేక పనుల మీద వస్తున్నప్పుడు మధ్యాహ్నం కావచ్చు, పొద్దుపూట కావచ్చు, 3 పూట్ల వాడికి 5 రూపాయలకే భోజనంగా టిఫిన్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ ప్రత్యేక వృద్ధులకు వితంతులు 4,000 రూపాయలు, వికలాంగులు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తూ, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్ పూర్తిగా కుర్చీలో ఉన్నటువంటి వేలు చేతిలో ఉండేటువంటి పేషెంట్లకు అటువంటి వాళ్ళు కూడా 10,000 రూపాయలు చేస్తూ సంతకం పెట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక, ఉపాధి లేక కావలసినటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాని నైపుణ్యం శిక్షణ ఇస్తూ